ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్యనారాయణుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మహత్తరమైన పర్వదినం రథ సప్తమి. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా విజ్ఞానపరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం ఇది. రథ సప్తమి అంటే ఏమిటి? మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. ఈ రోజే రథ సప్తమి. ఈ రోజు సూర్యుడు తన రథంపై ప్రయాణం ప్రారంభించిన రోజు, ఉత్తరాయణంలో శక్తివంతంగా ప్రవేశించిన రోజు, భూమిపై జీవశక్తిని ప్రసరింపజేసే రోజు. అందుకే దీన్ని సూర్య జయంతి, ఆరోగ్య సప్తమి, మహాపుణ్య దినం అని కూడా అంటారు. పురాణ కథ. రథ సప్తమి ప్రాముఖ్యత. పూర్వకాలంలో కాశ్యప మహర్షికి మరియు అదితిదేవికి సంతానం కలగలేదు. అదితిదేవి సూర్యుని కోసం తపస్సు చేసింది. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై, ఈ సప్తమి తిథి నాడు నన్ను పూజిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చాడు. అలా జన్మించిన వాడే సూర్యనారాయణుడు. అందుకే ఈరోజు సూర్యారాధన చేస్తే వంశాభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుని రథం 7 గుర్రాల రహస్యం. సూర్యుడు 7 గుర్రాల కలిగిన రథంపై ప్రయాణిస్తాడు. ఈ 7 గుర్రాలు ఏమిటి? 7 వారాలు, 7 వర్ణాలు, 7 చక్రాలు అంటే మన శరీరంలోని శక్తి కేంద్రాలు, 7 ఋతువులు అంటే ఋతుమార్పు సూచన. రథ సప్తమి అంటే ప్రకృతి చక్రం ముందుకు సాగుతున్న సంకేతం. వైజ్ఞానికపరమైన ప్రాముఖ్యత. ఇది కేవలం పౌరాణికం కాదు. ఈ సమయానికి సూర్యకిరణాలు భూమిపై ఆరోగ్యానికి అనుకూలంగా పడతాయి. విటమిన్ డి, రోగ నిరోధక శక్తి, శరీరంలో వేడి సమతుల్యత. అందుకే పెద్దలు చెబుతారు, రథ సప్తమి నాడు ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడాలి. ఇది నిజంగా ప్రాచీన భారతీయ విజ్ఞానం. రథ సప్తమి నాడు చేయాల్సిన ఆచారాలు. ఉదయం స్నానం. తెల్లవారుజామున తలపై 7 రేగు ఆకులు లేదా ఎర్రెర్ర గుమ్మడి ఆకులు పెట్టుకుని స్నానం. అవి సూచించేది 7 జన్మల పాప విమోచనం. సూర్య నమస్కారం. తూర్పు దిశగా నిలబడి అర్ఘ్యం సమర్పించాలి. మంత్రం ఓం సూర్యాయ నమః. నైవేద్యం పొంగలి, బెల్లం, నువ్వులు, పాయసం. ఇవి ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం. ఆరోగ్య సప్తమిగా రథ సప్తమి. ఈ రోజున సూర్యుణ్ణి పూజిస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. కంటి సమస్యలు, చర్మ రోగాలు, బలహీనత. అందుకే మన పెద్దలు దీనిని ఆరోగ్య సప్తమి అన్నారు. ప్రకృతితో మన సంబంధం. రథ సప్తమి మనకు నేర్పేది ఏమిటి? ప్రకృతిని గౌరవించాలి, సూర్యుణ్ణి పూజించాలి, జీవన చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఒక పండుగ కాదు, జీవన విధానం. పిల్లలకు, యువతకు సందేశం. ఈ రోజు యువతకు ఒక మాట. ఆధునిక జీవితం ఎంత మారినా సూర్యుడు మన జీవితానికి ఆధారం. రోజూ కొద్దిసేపు సూర్యకాంతి, శారీరక కదలిక, ధ్యానం మన జీవితాన్ని మార్చగలవు. రథ సప్తమి అంటే సూర్యుని రథం ముందుకు సాగడం. మన జీవితంలో కూడా చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం. ఈ పవిత్ర దినాన సూర్యనారాయణుడు మనందరికీ ఆరోగ్యం, ఆయుష్షు, ఆనందం ఇవ్వాలని కోరుకుందాం. సూర్యదేవాయ నమః.